నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీలకు సముచిత న్యాయం కోసం ఘన కార్యక్రమం నిర్వహించబడింది. సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం గొప్ప ఘనత అని గుర్తించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం పంపినా అమలు చేయలేదని, కాంగ్రెస్ మాత్రమే బీసీలకు సముచిత న్యాయం కల్పించిందని కొనియాడారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం 22% మాత్రమే ఇచ్చి బీసీలను అగౌరవపరిచిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, పెద్దిరెడ్డి రాజా, బంటు చొక్కయ్య గౌడ్, వెలుగు వెంకన్న, మధు, అంజయ్య, ఉపేంద్ర, జ్యోతి, కరుణాకర్, సోమన్న, కరుణాకర్ రెడ్డి, ధర్మ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం భారతదేశంలోనే బీసీ జనాభా లెక్కలు క్యాస్ట్ సెన్సస్ చేసిన రాష్ట్రం తెలంగాణ. అలాగే ఎలక్షన్లో ముందు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఇచ్చిన ప్రకారం బీసీలకు లోకల్ బాడీస్లో 42% ఇస్తామన్న మాట మన బహుజన్ బంధుక్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట నిలబెట్టుకున్నారు. అసెంబ్లీలో 42% చట్టమే కాకుండా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఇవాళ గవర్నర్కి పంపించడం జరిగింది. గవర్నర్ నుంచి కేంద్రం పంపించారు, కానీ వాళ్లకు రెస్పాన్స్ రాలేదు. ఇవాళ వాళ్ళకు యాక్సెప్ట్ చేయలేదు, బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానికి అనుగుణంగా ఇవాళ నిన్న స్పెషల్ జీవో నెంబర్ 9 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో అంతకుముందు 10 ఏళ్లు పరిపాలించిన ఎన్టీ రామారావు ఇచ్చిన 34% లోకల్ బాడీలు పోగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయడం అనేది కరెక్ట్గా చేసింది. చాలా అన్యాయం చేసింది. ఇవాళ 22% లోకల్ బాడీస్ ఇచ్చింది. కనీసం ప్రభుత్వం ఏది ఆలోచించకుండా అన్యాయం జరిగింది. ఉదాహరణకు ఇవాళ మన సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే ఇవాళ 4 ఎంపీపీలు, 4 జడ్పీటీసీలు కూడా ఒక్క బీసీ రిజర్వేషన్ లేదు. మున్సిపాలిటీ కూడా ఓసీ అయిపోయింది. జడ్పీ చైర్మన్ ఓడితే చాలా ఘోరమైన అన్యాయం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీలోనే. ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ ఆది నుంచి కూడా బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇవాళ నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు 45% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కానీ, మండల్ కమిషన్ ఇచ్చినప్పుడు కానీ, రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినప్పుడు కానీ బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇవాళ కూడా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ బీసీ వ్యతిరేకి. ఇవాళ ఖచ్చితంగా ఇది బీజేపీ, ఇది బహుజన్ జనతా పార్టీ కావాలి కానీ భారతీయ జనతా పార్టీ కాకూడదు. బీఆర్ఎస్కి ఇవాళ కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ కానుకను బీసీలకు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ కోర్టులో ఏసీ చేస్తే మాత్రం ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. బీసీ వ్యతిరేకంగా మీకు నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయవలసిందే. బీసీ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరఫున, సూర్యాపేట బీసీ ప్రజల తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట పట్టణంలో నిన్న బీసీలకు 42 స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు 42% జీవోను రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బీసీల నాయకత్వంలో ఇక్కడ ఉన్న సూర్యాపేట ప్రముఖులతోటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా గారు, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీని గారు, గిరిదుర్గం చైర్మన్ జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామూర్తి గారు, కౌన్సిలర్ వీరమల్ యాదవ్ గారు, బంటు చొక్కన్న గారు, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలో అత్యధిక జనాభా బీసీ జనాభా కాలని బీసీలను గుర్తించి ఏ పార్టీ చేయని త్యాగం కాంగ్రెస్ పార్టీ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఓన్లీ మన రేవంత్ రెడ్డికి సర్కార్, మన కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మన అంతకుముందు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పారో మాట తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ 42% కలిగించిన సందర్భంగా వాళ్ళని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా జరుగుతుంది. ఆ రోజు మన రాహుల్ గాంధీ కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఎన్నో రకాల అవకాశాలు వచ్చినాయి. తలుచుకుంటే సోనియా గాంధీ గారు ప్రధాని ఉండే ఆ రోజులో, కానీ మాకు ప్రధాని అవసరం లేదు, ప్రజల ముఖ్యుల భాగవాళ్ళ గురించి అని వాళ్ళు ప్రధాని మంత్రి కూడా పక్క పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం, పేదల కోసం ప్రతిరోజు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి బీసీలు అందరూ అండగా ఉంటూ రేపు వచ్చే ఎలక్షన్లోనైనా రేవంత్ రెడ్డి సర్కారుకు, కాంగ్రెస్ పార్టీకి అందరికీ
మన అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.